నిన్న నైట్ మహారాజు చిన్న మహారాజు ఏం చెప్పిందంటే మార్నింగ్ 6:30 కంటే మహారాష్ట్రలో నేను చాలా అబ్జర్వ్ చేసిన ఇక్కడ ఎడ్ల బండ్లు బాగా యూజ్ చేస్తున్నారు, సైకిల్ కూడా బాగా దొక్కుతున్నారు. మన పక్కన ఒక టుక్ టుక్ ఆటో పోతుంది. మేడం గారు సైకిల్ దొక్కుకుంటే డ్యూటీకి వెళ్తున్నారు. మేడం వాళ్ళు అయితే కలిశారు, లోకలే అంట. ఇక్కడైతే ఆపి మమ్మల్ని అయితే మంచిగా ట్రీట్ చేశారు, మంచిగా మాట్లాడారు, మంచిగా ఫొటోస్ అయితే దిగినాము. ఈ మహారాష్ట్ర వాటర్ తాగుతామంటే అస్సలు దాహం తీరట్లే. ఇటు వాటర్ ఫస్ట్ టైం కదా మనం తాగేది. అబ్బో, పెట్రోల్ బంక్లో ఒక చిన్న క్యాన్ ఉండే కూల్ వాటర్ క్యాను, దీంట్లో నుంచి ఇప్పుడైతే వాటర్ తాగుతున్నా. బైసికల్ రైడ్లో ఆరో టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం మనము. అరోరా ఎంట్రన్స్. హే హై గైస్, గుడ్ మార్నింగ్ చంద్రాపూర్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండదు, అందరూ అయితే నేనైతే ఉండాలి. టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి 6 అవుతుంది. 5:30కి లేచాను. మనకి నిన్న నైట్ మహారాజు చిన్న మహారాజు ఏం చెప్పిందంటే మార్నింగ్ 6:30 కంటే మనకి అమ్మవారి పూజ అయితే ఉంటుంది. మార్నింగ్ పూజ దర్శనానికి అయితే మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసిండు. ఇప్పుడైతే నేనైతే జల్దీగా పూజకి అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 6 అవుతుంది. డైరెక్ట్ వెళ్ళి మహారాజుని కలిసేసి అమ్మవారి పూజను అయితే మనం అటెండ్ అవుదాము. దర్శనానికి అయితే వెళ్తున్నాము. స్టెప్స్ దిగుతున్నా. మార్నింగ్ టెంపుల్ వ్యూ చూడండి, చాలా మంచిగా అయితే ఉంది కదా. నేనైతే నైట్ తీసాను లాస్ట్ వీడియోలో. ఇప్పుడైతే మార్నింగ్ సెషన్, లోపల పూజలు జరుగుతున్నాయి. వెళ్ళి అన్న వాళ్ళని కలుద్దాం. ఇప్పుడు సెకండ్ టైం దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇవాళ పొద్దున చాలా మంచిగా అయితే జరిగింది. లోపల పూజ దగ్గర ఒక అర్ధ గంట సేపు పూజ అయితే జరిగింది. చిన్న మహారాజు అయితే మమ్మల్ని డైరెక్ట్గా లోపల పిలిచిండు. పూజ జరిగింది మంచిగా. పూజ అయ్యేంత వరకు మేమైతే లోపల ఉన్నాము. తన చేతుల మీదుగా బొట్టు అయితే పెట్టిండు. తర్వాత అక్కడ నుంచి మేము బయటకైతే వచ్చేసాము. ఇప్పుడైతే మళ్ళీ నేను రూమ్ దగ్గరికి వెళ్తాను. మన లగేజ్ ఉంది, ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ సైకిల్కి ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసి మనం చంద్రాపూర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ఇవాళ చంద్రాపూర్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ లోపు ఎక్కడ వరకు వెళ్తామో అక్కడ వరకు అయితే ఇవాళ స్టే అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను స్టెప్స్ ఎక్కుతున్నా. పూజ మాత్రం సూపర్ జరిగింది బ్రో. ఇప్పటికీ ఈ మహంకాళి అమ్మవారిని చంద్రాపూర్లో రాజులు అయితే పరిపాలిస్తున్నారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఈ టెంపుల్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్లో అయితే లేదు ఫ్రెండ్స్. మన రూమ్ వచ్చేసేమో 3rd ఫ్లోర్లో. నేను చుట్టూ తిరిగిపోతున్నా. ఇక్కడ నుంచి ఒక మంచి డ్రోన్ షాట్ వ్యూ అయితే చూసేయండి. రూమ్ అయితే చెక్అవుట్ అవుతున్నాము. లాక్ వేసేసి అక్కడ మన అన్నకైతే ఇచ్చేవాలి. మహారాష్ట్రలో నేను చాలా అబ్జర్వ్ చేసిన ఇక్కడ ఎడ్ల బండ్లు బాగా యూజ్ చేస్తున్నారు, సైకిల్ కూడా బాగా దొక్కుతున్నారు. మన పక్కన ఒక టుక్ టుక్ ఆటో పోతుంది. టుక్ టుక్ ఆటో, చిన్న ఆటో. చాలామంది అయితే సైకిల్ని దొక్కుతున్నారు. ఎక్కువ లేడీస్ దొక్కుతున్నారు సైకిల్ ఇక్కడ. ఇదిగో బుడ్డోడు కూడా సైకిల్ మీదే స్కూల్కి పోతాడు. మన దగ్గర అయితే సైకిల్ దొక్కడమే ఆపేశారు. చూశారు కదా, మేడం గారు సైకిల్ దొక్కుంటే డ్యూటీకి వెళ్తున్నారు. ఇద్దరు కావచ్చు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు. ఇద్దరు లేడీస్ సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు. నేను చంద్రాపూర్ సిటీ సెంటర్లో ఉన్నా. ఈరోజు వచ్చేసి మహారాష్ట్ర డే ఇవాళ. అందుకనే రోడ్ సైడ్లు అన్నీ పెద్ద పెద్ద హోర్డింగ్ బ్యానర్లే ఉన్నాయి. సిటీ మాత్రం బాగుంది. బస్ స్టాండ్ స్ట్రైట్గే, జాత్పురా గేట్, నాగ్పూర్ రోడ్, గాంజువాడ. ఈ సిటీ మధ్యలో ఇప్పుడు వరకు నేను ఒక్క హారన్ సౌండ్ అయితే వినలేదు. ఎంత ప్రశాంతంగా వెళ్తున్నాయి తెలుసా వెహికల్స్. ఒక్క హారన్ సౌండ్ లేదు ఫ్రెండ్స్. సౌండ్ పొల్యూషన్ అనేది అస్సలే లేదు చంద్రాపూర్లో. ఇప్పుడు ఒక హారన్ సౌండ్ విన్నా. మన పక్క నుంచి అన్న వెళ్తాడు. హాయ్ భయ్యా, కహా సే? లోకల్ कहाँ जा रहे? हाँ तुकुम से इधर लोकल पढ़ाई करने का? हाँ गवर्नमेंट एग्जाम जा रहा. ఓకే ఓకే ఆల్ ద బెస్ట్. బ్రదర్ ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్తానంట. తనది లోకలే.
ऐसा रास्ता चले जाता है बाईपास का हाईवे, नागपुर हाईवे, लेफ्ट और राइट, स्ट्राइट लाइन। ओके, ये गेट का नाम क्या है? जटपुरा गेट। ओके ठीक है भैया, थैंक यू। జాత్పురా గేట్ అయితే మనం క్రాస్ అవుతున్నాము. ఆ బ్రదర్ అయితే వెళ్ళిపోతాడు ఎగ్జామ్ రాయడానికి. మేడం వాళ్ళు అయితే కలిశారు, లోకలే అంట. ఇక్కడైతే ఆపి మమ్మల్ని అయితే మంచిగా ట్రీట్ చేశారు, మంచిగా మాట్లాడారు, మంచిగా ఫొటోస్ అయితే దిగినాము. మేడం ఓకే ఠీక్ హై, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్ సార్, బాయ్ సార్. ఇప్పుడు దిగిన ఫొటోస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి. మంచి మంచి ఫొటోస్ ఉంటాయి. ఇన్స్టా ఐడిని కూడా ఫాలో చేయండి. రామ్ రామ్ అంకుల్ జీ, రామ్ రామ్. వెళ్ళే దారిలో నయారా పెట్రోల్ బంప్లో వాటర్ అయితే తాగుతున్నా. ఈ మహారాష్ట్ర వాటర్ తాగుతామంటే అస్సలు దాహం తీరట్లే. ఇటు వాటర్ ఫస్ట్ టైం కదా మనం తాగేది. అబ్బో, పెట్రోల్ బంక్లో ఒక చిన్న క్యాన్ ఉండే కూల్ వాటర్ క్యాను, దీంట్లో నుంచి ఇప్పుడైతే వాటర్ తాగుతున్నా. ఇదైతే మినరల్ వాటరే. ఓకే, బాటిల్ కూడా నింపుకుంటాం ఫ్రెండ్స్. రాజు ఇప్పుడు బాటిల్ నింపుతాడు. బ్రో 2 బాటిల్ నింపి. మళ్ళీ వెళ్ళే దారిలో మనకి వాటర్ దొరుకుతాయో లేవో తెలీదు. ఇక్కడ నుంచి ఇంకొక 12 కిలోమీటర్లో వరోరా అనే ఒక సిటీ ఉంది. ఆడికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం అయితే చేయాలి. 2 డేస్ నుంచి కరెక్ట్ టైంకి అయితే అన్నం అయితే తినట్లే. వాటర్ తాగుతున్నాం కానీ దాహం తీరట్లే. బ్రో ఒకసారి నింపుకున్నావా? బైసికల్ రైడ్లో 6 టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం మనము. అరోరా ఎంట్రన్స్ మహారాష్ట్ర ఆర్టీసీ బస్సెస్ అని ఉంది ఆడ. అంటే ఓన్లీ బస్సుల కోసమే కావచ్చు. ఇది నేను నిన్నటి నుంచి చూస్తున్నా, డిఎన్ఆర్. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, బాగా తిరుగుతున్నాయి మహారాష్ట్రలో. ఇదిగో డిఎన్ఆర్, చంద్రపూర్ టు నాగ్పూర్ మధ్యలో తిరుగుతాయి కావచ్చు. మధ్యాహ్నం భోజనం చేయడానికి వరోరాలో ఆగినాము. సైకిల్స్ అయితే ఇటు చెట్టు నీడ కింద పెట్టినాం. ఒక అన్న చూపించిండు హోటల్ దాబా, అక్కడ సైకిల్ అయితే పెట్టేసినాం. ఈ దాబాలో వెజ్ దొరుకుతాయి, అంటే వెజ్ మీల్స్. ఇక్కడ తిని ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే ఆగుదాం. మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకుందాం. మన ఫుడ్ అయితే వచ్చేసింది. రోటీస్ అయితే చెప్పాము. వెనక కూలర్, చల్లటి గాలి. ప్రస్తుతానికైతే రోటీ విత్ దాల్ తడకా కర్రీ. మనమైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. జామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈరోజు మన డెస్టినేషన్ అయితే నేను జామ్ అనుకున్నా 93 కిలోమీటర్లు. ఇంకా జామ్ అనే విలేజ్ వచ్చేసి ఇంక కరెక్ట్గా చెప్పాలంటే 18 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసేమో 6:40 అవుతుంది. లైట్గా చీకటి పడ్డానికి కూడా వచ్చింది. ఇంకొక అర్ధగంట దొక్కుతాము. ఏడ వరకు వెళ్తామో ఆడ వరకు వెళ్ళి స్టే ఎత్తుక్కుంటా. ఒక పెట్రోల్ పంప్ అయినా సరే, రోడ్ సైడ్స్ హోటల్స్ అయినా సరే స్టే ఎత్తుకుంటా ఫ్రెండ్స్. దట్టమైన అడవి. జామ్ అనే విలేజ్కి వెళ్ళేంత వరకు ఇలా చిన్న చిన్న రోడ్ సైడ్ దాబాలు అయితే తగులుతాయి మనకి. ఈ దాబాల దగ్గర అడుగుదాము స్టే అంటే ఏమో అన్ని లారీలు ఉంటాయి, పడుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు. నైట్ అంతా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంకో 1/2 అవర్ వరకు సైకిల్ దొక్కుతా. ఎక్కడ పెట్రోల్ పంపు మనకు తగులితే ఆడ ఆ పెట్రోల్ పంపులో స్టే చేద్దామని అనుకుంటున్నా. తొక్కుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఒక పెద్ద ఎత్తు పల్లం అయితే వచ్చింది, ఒక 2-3 కిలోమీటర్లు. ఇది దాటిన తర్వాత మళ్ళీ డౌన్ వస్తుంది కావచ్చు. బాగానే చీకటి అయ్యింది. మంచి లొకేషన్ అయితే ఎత్తుక్కోవాలి. వెహికల్స్ మాత్రం పక్క నుంచి రై రై జుయ్ జుయ్ అనుకుంటూ పోతున్నాయి. మామూలు స్పీడ్కి వెళ్ళట్లే వెహికల్స్. ఫుల్ చీకటి అయిపోయింది. ముందు నుంచి వెహికల్స్ వస్తున్నాయి, పక్క నుంచి వెహికల్స్ రై రై అనుకుంటూ పోతున్నాయి. ఇంకెంత దూరం అమ్మా ఆ జామకాయలు. మళ్ళీ మీరు కామెంట్లు వేసుకోకండి ఆ జామకాయలు అని. బాగానే అలసిపోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు బాగా లేట్ అయ్యింది. ఇంకా ఎంతసేపులో రీచ్ అవుతామో తెలీదు. ఇలా వెళ్తూనే ఉన్నాం. నేనైతే జామ్ సిటీ దాటేసి ముందు ఒక 2-3 కిలోమీటర్ల ముందుకైతే వచ్చాను. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉండే. పెట్రోల్ పంప్ చాలా మంచిగా అయితే ఉంది, చాలా స్పేసియస్గా. సైకిల్ వచ్చేసి ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, చిన్న టెంపుల్, దాని పక్కన షెడ్ ఉంది, అదైతే సైకిల్ పార్కింగ్ చేసాము. ఇప్పుడైతే మనకి ఈ జామ్ మహారాష్ట్రలోనే వరోరా దాటిన తర్వాత ఈ జాము దగ్గర 92 కిలోమీటర్లు. ఈరోజు మేమైతే 92 కిలోమీటర్లు అయితే ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ రోజు 92 కిలోమీటర్లు అయితే ట్రావెలింగ్ చేసాం సైకిల్ మీద. అయితే జామ్ దాటిన తర్వాత ఇక్కడ స్టే చేస్తున్నాం కదా, మేము వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది. వర్షం పడుతుంది. మనకైతే ఈ ఊరు వర్షంతో స్వాగతం అయితే పలుకుతుంది.
ప్రస్తుతానికి పెట్రోల్ పంప్లో ఉన్నా. ఈరోజు నైట్ అయితే ఈడ స్టే చేస్తా. ఈడ స్టే చేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగిసి 6 మేమైతే స్టార్ట్ అవుతాము ఈ పెట్రోల్ పంప్ నుంచి డైరెక్ట్ నాగ్పూర్కి. నాగ్పూర్ ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు అయితే ఉంది. ఈరోజు మేము 92 కిలోమీటర్లు రావడానికి కారణం ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ 6 లెగిసి 10:30, 11 లోపు అయితే నాగ్పూర్ రీచ్ అయ్యి అక్కడ ఉన్న ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. అక్కడ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, స్టే ట్యూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నైట్కి అయితే మన డిన్నర్ వచ్చేసి తందూరి రోటీ విత్ దాల్ తడక. చాలా మంచిగా అయితే ఉంది. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది, బీభత్సమైన వర్షము, ఉరుములు ఘోరాతి ఘోరంగా ఉంది. మనకి జామ్ అనే విలేజ్ మంచిగా అయితే స్వాగతం అయితే పలికింది, కొంచెం వెదర్ కూల్ అవ్వడానికి. ఓకే, రేపైతే మన రైడ్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే తినేద్దాం.